ఏయ్! ఒక స్పూన్ నోట్లో పెట్టిన వెంటనే కరిగిపోతుందే! ఆ డెజర్ట్ ఏమనుకున్నారు? ఇది మ్యాజిక్ కాదు. ఇది బ్రెడ్ కస్టర్డ్. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో నేను చెప్తున్నా వినకపోతే మిస్ అయిపోతారు. సరే ముందు ఒక 1 లీటర్ మిల్క్ తీసుకుని బాయిల్ పెట్టండి. అది మీరు చేయకపోతే డిజర్ట్ మీకు చేయడం రిఫ్యూజ్ చేస్తుంది. మిల్క్ బాయిల్ అవుతుందాగా మీరు ఐడిల్‌గా కూర్చోకండి. బ్రెడ్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేయండి. ఆ ఎడ్జెస్ పారేయకండి. ఇప్పుడు ఆ బ్రెడ్ పీసెస్‌ని మిక్సర్‌లో వేసి ఫైన్ పౌడర్ చేయండి. ఇది మీ డిజర్ట్‌కి సీక్రెట్ వెపన్. ఇప్పుడు బాయిల్ అవుతున్న మిల్క్‌లో 1½ కప్ షుగర్ వేసుకోండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని తోడి మిల్క్‌లో కలిపి స్మూత్‌గా మిక్స్ చేయండి. లంప్స్ వస్తే మీ డిజర్ట్ మీ ఫేస్‌తో పాటే అగ్లీగా ఉంటుంది. ఆ కస్టర్డ్ లిక్విడ్‌ని బాయిలింగ్ మిల్క్‌లో వేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్టిర్ చేయండి. ఆపకండి. ఆపితే అంటుకుంటుంది. జస్ట్ లైక్ యువర్ ఎగ్స్. ఫుల్‌గా కూల్ అయిన తర్వాత ఒక ట్రే తీసుకుని బ్రెడ్ లేయర్, కస్టర్డ్ లేయర్, బ్రెడ్ లేయర్, కస్టర్డ్ లేయర్ ఇలా వీడియోలో చూపించినట్టు పెట్టండి. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ వేసుకుని గార్నిష్ చేసుకోవాలి తర్వాత. టాప్ మీద ఆల్మండ్ ఫ్లేక్స్ వేయండి. తర్వాత పిస్తాతో గార్నిష్ చేయండి. ఇప్పుడు అది డిజర్ట్ కాదు, ఆర్ట్ పీస్. 4-5 గంటలు ఫ్రీజ్‌లో పెట్టండి. పేషెన్స్ ఉంటేనే మీకు టేస్ట్ దొరుకుతుంది. ట్రై చేశాక కమెంట్ చేయండి. మీ వైఫ్‌కి నచ్చిందా లేదా?